పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ముందంజలో కాంగ్రెస్, మద్దతుదారుల ముందే విజయం. తెలంగాణలో ఈ ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు మంచి విజయం సాధిస్తున్నారని సమాచారం. రాష్ట్రంలో సీనియర్ నేతల ఆధ్వర్యంలో నియంత్రిత పోలింగ్, మద్దతుదారుల సమర్థనంలో చాలా గ్రామాలలో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఈ ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పరిస్థితులను సృష్టిస్తున్నాయి. మొదటి రౌండ్ ఫలితాల ప్రకారం కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు పెద్ద ఓటు మెజారిటీలతో ముందుకు వచ్చారని అధికారులు తెలిపారు. ముఖ్యంగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్ వంటి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ కౌంటింగ్ లో ముందు స్థానం పొందింది. ఇది పార్టీకి భవిష్యత్ రాజకీయ వ్యూహాలను మరింత బలపరిచే అవకాశమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. విలువైన ఫలితాల్లో బహుళ నియోజకవర్గాల్లో ఇతర పార్టీల పోటీలను పక్కన పెట్టి కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. రైతు సమస్యలు, గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్యం వంటి సమస్యలపై ఫోకస్ పెట్టి భరోసా కలిగించే ప్రచారం వల్ల ప్రజలు కాంగ్రెస్ మద్దతుదారులను ముందుకు తెచ్చారని విశ్లేషకులు పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం మొదలైన ఫలితాలు మధ్యాహ్నం వరకు వస్తూ ఉన్నాయి. ఎన్నికల అధికారుల ప్రకారం ప్రతి అభ్యర్థి పోలింగ్ రిజల్ట్స్ ను నిజాయితీగా పరిశీలించబడతారని, ఎలాంటి అవినీతి జరగనందున ఫలితాలు సమర్థవంతంగా ప్రకటించబడతాయని తెలిపారు. స్థానిక ప్రజలు కూడా ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి గ్రామంలో ప్రజల ఓటు బలాన్ని మదించడం, అభ్యర్థుల పనితీరు, స్థానిక సమస్యల పరిష్కారం ఫలితాలపై ప్రభావం చూపినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో పంచాయతీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఆర్థిక స్థాయిలో విజయం సాధించడం భవిష్యత్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా ప్రభావం చూపనుందని అనలిస్టులు భావిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, ఎన్నికల సంఘం ఫలితాలను సమగ్రంగా పరిశీలిస్తూ ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంది. పార్టీ వర్గాలు కూడా విజయం సాధించిన అభ్యర్థుల విజయోత్సవాలు ప్రారంభించాయి. మొత్తం మీద తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఫలితాలు కేంద్ర, రాజ్య స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి భరోసా ఇచ్చే విధంగా కనిపిస్తున్నాయి. గ్రామీణాభివృద్ధి, ప్రజల సమస్యలను తీర్చడంలో ఈ ఫలితాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. రాబోయే నెలల్లో పూర్తి ఫలితాలు ప్రకటన తరువాత రాష్ట్ర రాజకీయాలు మరింత స్పష్టంగా మారతాయని అంచనా ఉంది.
ప్రశాంతంగా ముగిసిన తొలి విడత ఎన్నికలు. పల్లె ఓటర్ల ఉత్సాహంతో 84.28% పోలింగ్. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల తొలి విడత ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ విడతలో ప్రజలు తమ ఓటు హక్కును సద్వినియోగం చేశారు. ముఖ్యంగా పల్లెల్లో ఉన్న గ్రామవాసులు భారీగా ఓటు వేసి తమ ఉత్సాహాన్ని చూపించారు. ఈ విడతలో 84.28% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించారని అధికారికంగా ప్రకటించారు. ఎన్నికల అధికారుల ప్రకారం పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రజలు ఉత్సాహంగా శాంతియుత వాతావరణంలో ఓటు వేశారు. ఏకకాలంలో ఏ విధమైన అశాంతి హింసా ఘటనలు జరగలేదని అధికారులు పేర్కొన్నారు. ప్రతి కేంద్రాల్లో సక్రమంగా పోలింగ్ నిర్వహించడానికి పోలీసులు, అధికారులు, సిబ్బంది శ్రద్ధతో పనిచేశారు. ప్రభుత్వం, ఎన్నికల సంఘం, స్థానిక అధికారుల సహకారంతో సక్రమమైన పోలింగ్ నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రతి ఓటర్ తమ హక్కును సురక్షితంగా వినియోగించుకోగలిగేలా ఏర్పాట్లు చేశారు. సీనియర్ ప్రజాస్వామ్య నిపుణులు, మీడియా కూడా ఈ పోలింగ్ నిర్వహణను ప్రశంసించారు. గ్రామవాసులు అధికారికంగా పాల్గొనడం రాష్ట్రంలో ప్రజాస్వామ్యంపై ఉత్సాహం ఉన్నదని చూపిస్తుంది. మహిళలు, యువత, వృద్ధులు శాంతియుతంగా క్రమంగా ఓటు వేయడం ప్రతి పంచాయతీ ఎన్నికల ప్రత్యేకంగా నిలిచింది. స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాలపై ఓటర్లు తమ మద్దతును వ్యక్తం చేశారు. పొలిటికల్ పార్టీలు, అభ్యర్థులు కూడా పోలింగ్ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏ విధమైన అవినీతి, తప్పులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఓటర్ల విశ్వాసాన్ని పెంచింది. సాంకేతిక సదుపాయాలు, వెరిఫికేషన్ పద్ధతులు అన్నీ సక్రమంగా అమలు చేయబడ్డాయి. ఇప్పటికే ఫలితాల ప్రకారం 3 ప్రధాన స్థానాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తమ వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మొదటి విడతలో ఫలితాలు తర్వాత రాబోయే విడతల్లో కూడా ప్రజలు ఉత్సాహంగా పాల్గొనే అవకాశం ఉంది. మొత్తం మీద తొలి విడతలో పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ప్రజల ఉత్సాహాన్ని ప్రతిబింబించే విధంగా ముగిశాయి. 84.28% పోలింగ్ రేటు రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను ప్రదర్శించడంలో రాజకీయ వర్గాలు, నిపుణులు, మీడియా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఈ ఫలితాలు రాబోయే ఎన్నికల దశకు దారితీస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
20,000 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం. రెవెన్యూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్న సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైన పెట్టుబడుల సమీకరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. మొత్తం 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రంలో వృద్ధి, పరిశ్రమలు, ఉపాధి సృష్టి కోసం మంజూరు చేయాలని కేబినెట్ ఆమోదం ఇచ్చింది. ఈ పెట్టుబడులు సత్వరమే అమల్లోకి రావాలని, రెవెన్యూ సంబంధ సమస్యలను తక్షణ పరిష్కారం చేయాలని సీఎం సూచించారు. సమగ్ర సమీక్ష సమావేశంలో ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన అధికారులు, ఆర్థిక, పరిశ్రమ, రెవెన్యూ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. పెట్టుబడులు వేగంగా అమలయ్యేలా అనవసర అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ విధులు కాగితాలపైనే పరిమితం కాకుండా నేల మీదనే ఫలితాలు ఇచ్చేలా చూసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ 20,000 కోట్ల పెట్టుబడులు వివిధ రంగాల్లో ఉంటాయి. మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, ఆహార ప్రాసెసింగ్, విద్య, ఆరోగ్యం వంటి రంగాల అభివృద్ధికి ఖర్చు చేయనున్నారు. పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, స్థానిక ఉపాధి, ఎంఎస్ఎంఈలు, రైతులు, యువతకు ప్రత్యక్ష లబ్ధి కలిగిస్తాయని అధికారులు తెలిపారు. చంద్రబాబు తెలిపారు, రాష్ట్రంలో పెట్టుబడులు వృద్ధి చెందితేనే ఉద్యోగాలు, వ్యవసాయం, వ్యాపారం బలపడతాయి. ఈ పెట్టుబడుల అమలుకు రెవెన్యూ సమస్యలు అడ్డంకులుగా నిలవకూడదు. ప్రతి జిల్లా, ప్రతి మండలాల్లో ప్రభుత్వ అధికారులు సమస్యల పరిష్కారానికి నేరుగా వ్యవహరించాలని అన్నారు. కేబినెట్ ఆమోదం తరువాత ప్రతి శాఖను బాధ్యతాయుతంగా పెట్టుబడులను అమలు చేసేటట్లు ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రాజెక్టుల పూర్తిస్థాయి తనిఖీలు, ఫైళ్లలో నివేదికలు మాత్రమే కాకుండా ఫీల్డ్లో సవివర పరిశీలన కూడా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ పెట్టుబడుల అమలులకు అన్ని సిద్ధతలు ఉన్నాయని, ఇప్పటికే ప్రాజెక్టు స్థలాల గుర్తింపు, మౌలిక వసతుల ఏర్పాట్లలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. రెవెన్యూ సమస్యలు, భూమి అనుమతులు, లైసెన్సులు వంటి అంశాలు త్వరగా పరిష్కరించడానికి ప్రత్యేక సమీక్ష కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి. పెద్ద పెట్టుబడులు రావడం వల్ల రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు, ఎంఎస్ఎంఈలు అభివృద్ధి, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో కొత్త వ్యాపార అవకాశాలు సృష్టించబడతాయని విశ్లేషకులు చెబుతున్నారు. యువతకు, మహిళలకు ఉపాధి, ఆర్థిక స్వావలంబన కోసం అవి కీలకంగా మారతాయని వారు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. పెట్టుబడులను సకాలంలో అమలు చేయడం ద్వారా ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవచ్చని, ప్రతి శాఖ తక్షణమే నిర్ణయాలు తీసుకుని సమస్యలను పరిష్కరించాలి. ఆలస్యం, నిర్లక్ష్యం ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించారు. ప్రజల, పరిశ్రమల వర్గాలు కూడా ఈ నిర్ణయాన్ని సానుకూలంగా స్వీకరించారు. పెట్టుబడుల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి వేగం పెరుగుతుందని, యువతకు అవకాశాలు విస్తరిస్తాయని వారు అభిప్రాయపడ్డారు. మొత్తంగా ఏపీలో 20,000 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం ఇచ్చింది. రాష్ట్రంలోని రెవెన్యూ సమస్యలను తక్షణ పరిష్కరించాలని సీఎం చంద్రబాబు సూచించడం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, ఉపాధి సృష్టికి, ప్రజా నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి కీలకంగా మారింది. రాష్ట్రం పెట్టుబడుల సమగ్ర అమలులో వేగవంతమైన దిశగా అడుగులు వేస్తుందని విశ్లేషకులు పేర్కొన్నారు.